హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది రాకముందే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని ఉంచుకోండి. అలాగే కొన్ని డీటెయిల్స్ కూడా మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో అన్నీ కూడా వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ రాకముందు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉండాలి. సో కాబట్టి మీ 10th క్లాస్ హాల్ టికెట్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి. నెక్స్ట్, మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఆధార్ కార్డులో, అలాగే రేషన్ కార్డులో, అలాగే 10th క్లాస్లో కూడా మీకు ఇచ్చే సర్టిఫికేట్లో కూడా అన్నీ ఒకే విధంగా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఆధార్ కార్డులో ఒక డేట్ ఉండి మీరు స్కూల్లో ఒక డేట్ ఇచ్చి ఉంటే మీకు 10th క్లాస్లో ఏ డేట్ అయితే సర్టిఫికేట్ మీద వస్తుందో అదే విధంగా ఆధార్ కార్డులో కూడా చేంజ్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఆ విధంగానైనా చేంజ్ చేసుకోండి. సో కాబట్టి అన్ని దగ్గరలో ఒకే డేట్ ఉండేటట్లు చూసుకోండి. ఈ సర్టిఫికేట్స్ అవన్నీ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కౌన్సిలింగ్ టైంలో అయితే మనకి అవసరం ఉంటుంది. సో మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ ఉంటే మాత్రం అది కూడా మీ దగ్గర ఉంచుకోండి. మీ దగ్గర ఆధార్ కార్డు, అలాగే 10th క్లాస్లో మీకు రిజల్ట్స్ వచ్చాక మెమో ఇస్తారు కదా, అందులో కూడా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకే విధంగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే పీహెచ్ సర్టిఫికేట్ కానీ, లేదంటే క్యాప్ సర్టిఫికేట్ కానీ, అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ, ఇలా ఏదైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా ఉంచుకోండి. ఎందుకంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి కొన్ని సీట్స్ అనేవి రిజర్వేషన్లో ఇస్తారు కాబట్టి ఈ సర్టిఫికేట్స్ కూడా మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేయమని అడగరు. ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు మా దగ్గర ఉంది అని ఎస్ఎన్ క్లిక్ చేయండి. కౌన్సిలింగ్లో అయితే ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా మీరు చేయించుకోండి. ఇవి కూడా మనకి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి అయితే అప్లోడ్ చేయమని అడగట్లేదు. అంతకుముందు అయితే అడిగేవారు, కానీ మీరు కౌన్సిలింగ్ టైంలో అయితే ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ముందుగానే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సచివాలయంలో మీరు చేయించుకొని ముందుగా రెడీ చేసుకొని అయితే ఉంచుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే మీకు సచివాలయంలో కూడా వెంటనే ఇవ్వరు కాబట్టి ఇప్పుడే అప్లై చేసుకోండి. నెక్స్ట్, ఈ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఒకవేళ మీకు ఉంటే అది కూడా రెడీ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో నెక్స్ట్, వైట్ రేషన్ కార్డు లేదంటే రైస్ కార్డు, ఇది కూడా మీరు కౌన్సిలింగ్ టైంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావాలి కాబట్టి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు అలాంటి వాళ్ళకి రేషన్ కార్డు అది ఉండదు కాబట్టి అటువంటి వారు ఫీజు కట్టుకొని చదువుకుంటారు కాబట్టి వాళ్ళకైతే అవసరం లేదు. నెక్స్ట్, మీకు 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మాత్రం ఉండాలి. ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఏ స్కూల్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా పర్వాలేదు, ఈ సర్టిఫికేట్స్ మాత్రం ఉంచుకోండి. ఒకవేళ ఏవైనా కొన్ని క్లాసు స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు లోకల్ కేటగిరీ కోరుకోవడం కోసం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. దీనికి బదులుగా ఒకవేళ మీ దగ్గర 4th to 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీకు ఇంకా అవసరం లేదు. సో మీరు నోటిఫికేషన్ రాకముందు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. మీరు ముందుగా చేయవలసింది ఏమిటంటే సచివాలయంలో క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేయండి. సో ఇది మనకు వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి ముందుగా రెడీ చేసుకొని ఉంచుకుంటే అప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. అలాగే ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ కూడా మీకు వీడియో చేసి అయితే చూపిస్తాను. అలాగే వీటితో పాటు ఇంకొన్ని డాక్యుమెంట్స్ అనేవి కౌన్సిలింగ్ టైంలో మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి నోటిఫికేషన్కి ముందు అయితే రెడీ చేసుకోండి. కౌన్సిలింగ్ టైంలో ఏమేమి ఉండాలో అప్పుడు ఇంకో వీడియోలో అయితే చెప్తాను. మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలంటే కిందన కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.